మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆయన నోటి తూలే అభ్యర్థికి తిప్పలు తెచ్చిపెట్టిందా? గెలుస్తామనుకున్న నేత ఆశలను వెనక్కి నెట్టేసిందా? చెవిలో చెప్పాల్సిన విషయాన్ని అలా అనేసి తప్పు చేశారా? వివాదాస్పద కామెడీ కామెంట్లకు కేరాఫ్ గా మల్లారెడ్డి మారిపోయారా? అసలే ప్రభుత్వంలో లేమన్న బాధ ఒకరిదైతే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఆయన గెలుపు పైన నీళ్లు చల్లినంత పనిచేసిందా? నాకన్నా మంచోడు అంటూనే మల్లన్న బాంబు పేల్చేశారా? ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, అంతా నా వాళ్ళే అనుకున్న మల్లారెడ్డికి ఈ కామెంట్ కాస్త ఇప్పుడు ఇరుకున పెట్టబోతుందా? వైరల్ గా ట్రోల్ అవుతున్న వీడియో కాస్త గులాబీ అభ్యర్థికి మంట పెట్టినట్లుగా మారిపోయిందా? మరి మల్లారెడ్డి చేసిన తప్పేంటి? ఆ కామెంట్ తో జరుగుతున్న చర్చ ఏమిటి? వాచ్ ఫోకస్. రాగిడి కొంపు ముంచిన మల్లన్న నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఆయన ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. సంతోషం వస్తే ఒకలా, కోపం వస్తే మరోలా ఉండే తత్వం ఆయనది కాగా ఆయన మాట్లాడితే చాలు టీవీ ఛానళ్లకు బ్రేకింగ్ న్యూస్లు, సోషల్ మీడియాకు వ్యూస్ రావడం కామన్ గా మారిపోయింది. సోషల్ మీడియాకు తానే కింగ్ అంటూ చెప్పుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి తను ఏం చేసినా అదే ట్రెండ్ గా మారి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి నన్ను మరింతగా పాపులర్ చేశాయంటూ పలుమార్లు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు అది ప్రతిపక్షం మీద వేసినా బాగానే ఉండు కానీ ఏకంగా సొంత పార్టీ నేతను ఇరుకున పెట్టేలా చేసిన కామెంట్లు కాస్త ఇటు పార్టీతో పాటు అటు అభ్యర్థిలో నిరుత్సాహాన్ని అందించినట్లుగా సమాచారం. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ కాస్త ఇప్పుడు అందరి నోట అంతేగా ఆయన చెప్పింది నిజమే కాబోలు అన్నట్లుగా మారగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థికే ఎటు పాలుపోని పరిస్థితిగా మారిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎదురుపడ్డారు. అయితే ఏ పార్టీ నేత అయినా ఎవరైనా కార్యక్రమంలో ఎదురైతే రాజకీయాలు పక్కన పెట్టి పలకరించుకోవడం సర్వసాధారణం. అందరి ముందు ప్రేమగా ఉన్నట్లు నటించడం కూడా సాధారణమే. కానీ మన మల్లన్న మామూలుగా ఉండరు కదా. ఇక అదే ఊపులో ఈటెల రాజేందరే గెలుస్తారని, తన కొడుకుకు రావాల్సిన సీటు నీకు వచ్చిందని, నువ్వు గెలుస్తున్నావంటూ చెవిలో చెప్పాల్సిన విషయాన్ని కాస్త బహిరంగంగా అందరి ముందు అనేశారు. దీంతో కార్యక్రమంలో నవ్వులు వెదజల్లడం బాగానే ఉన్నా ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కిందికి నీళ్లు తీసుకొచ్చినట్లుగా మారింది. అంతకు ముందు రోజు వరకు ఆడుతూ పాడుతూ మా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండి అంటూ ప్రచారం చేసిన ఆయన కాస్త ఇప్పుడు ఈటల గెలిచామంటూ ప్రస్తావించడంతో పార్టీలోని క్యాడర్ కు మింగుడు పడకుండా మారింది. ఇక అభ్యర్థికైతే మల్లన్న చేసిన కామెంట్తో ఎటు తేల్చుకోలేని పరిస్థితి కాగా మల్లారెడ్డి మాత్రం తన సన్నిహితులతో నేనంత మాత్రాన అయిపోతారా అంటూ చెప్పుకురాగా ఇప్పుడు గులాబీ నేతల్లో మాత్రం ఇదే నిజం కాబోలు అంటూ సందేహాలు వస్తుండటంతో గతనాడు నువ్వు సీఎం అవుతావంటూ రేవంత్ రెడ్డి భవిష్యత్తు చెప్పిన మల్లారెడ్డి ఇప్పుడు ఈ మాట కూడా నిజం అవుతుందని బీజేపీ క్యాడర్ నమ్ముతుండడం విశేషం. మల్లారెడ్డి కాస్త దుడుదుడుకు స్వభావి. దానికి తోడు కామెడీ పండించడంలోనూ ఆలోచించకుండా చట్టుకున్న అనేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. అయితే జరగబోయేది నిజమైనప్పటికీ అది చెవిలో చెప్పాల్సింది పోయి నేరుగా చెప్పడంతో ఇటు పార్టీల క్యాడర్తో అటు అభ్యర్థి రాగిడి గూటిలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి కాగా మల్లన్న నీ మాటతో కొంపు ముంచేసావుగా అనుకోవాల్సిన పరిస్థితి కాగా మరి మరలా రేపు మల్లారెడ్డి గార్డెన్ లో జరిగే సమావేశంలో ఆ కామెంట్ ను ఎలా మారుస్తారో లేక అదే ఫైనల్ అంటూ వదిలేస్తారో వేచి చూడాలి. నాడు కనిపించిన ఉత్సాహం నేడు ఆ పార్టీలో మాయమైందా? గెలుపు మాదే అంటూ పరుగులు పెట్టించిన నేతలు ఇప్పుడు డీలా పడుతున్నారా? నాడు క్యూ కట్టిన నేతలు ఇప్పుడెందుకు వెనక్కి తగ్గారు? ఆనాడు ఉన్న ఉత్సాహం నేతల ముఖంలో కనిపించకపోవడానికి కారణం ఏమిటి? నేతల ప్రయత్నం ఫలించలేదనా? తమ పరుగులకు దీటన అభ్యర్థి దొరకలేదనా? నాడు నలుగురు నేడు ఇద్దరు. మార్పు కోరుకున్నది ఎవరు? వద్దని దూరంగా వెళ్లిపోయింది ఎవరు?
కంకు తినిపించే విజయం వారి చేతిలోనే ఉన్న వారు మాత్రం నిరుత్సాహంగా అడుగులు వేయడానికి కారణం ఏమిటి? నేతలంతా సమిష్టిగా కనిపించినా అది చూపుకు మాత్రమేనా? పనితనంలో కూడా ఉండబోతుందా? ఆ ఇద్దరిని అదృష్టం తలుపు తట్టింది, మరి గళ్ళ పెట్టే మాత్రం వీరికి దూరమయ్యిందా? బీజేపీ పార్టీలో అంతర్గత ముసలం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఈటల విజయం తథ్యమని సాంకేతికాలు వేస్తున్న వేళ మరి వంశతిలక్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేక నిస్సహాయతో సమాధానం ఇవ్వడం వెనుక అసలు సంగతి ఏంటి? వాచ్ ఫోకస్. ఈటల ఓకే, మరి ఎమ్మెల్యే నేటి ప్రత్యేక కథనంలో. గత ఎన్నికల్లో కంటోన్మెంట్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న పార్టీ బీజేపీ. ఆనాడు గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోయే పరిస్థితి లేకపోగా ప్రతి ఎన్నికల్లో పార్టీకి ఎదురవుతున్న అపజయం రికార్డును తిరగరాసి ఈసారి విజయం అందుకోవాలని బాగానే కష్టపడ్డారు నేతలు. ఈ విషయంలో సీట్ ఎవరికిచ్చినా ఓటమి తప్పదని భావించిన నేతలు డబ్బు, పరపతి, గుర్తింపు ఉన్న నాయకుడు కావాలంటూ శ్రీ గణేష్ వేలెత్తి చూపి చివరికి ఆయనకు బీఫామ్ వచ్చే వరకు పట్టు వదలలేదు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదాకేశ్వరరెడ్డి, జంపన ప్రతాప్లు మాట సహాయం చేస్తే నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానికా మల్లికార్జున్ మాత్రం పార్టీ పెద్దల మాటకు నో చెప్పి మరీ తమ బాణిని బలంగా వినిపించారు. ఎన్నికల పరుగులో విజయం అందించే గుర్రం అదేనంటూ అంతా కలిసి శ్రీ గణేష్ వైపు వేలెత్తి చూపగా అంతకుముందు ఎన్నికల్లో శ్రీ గణేష్ హ్యాండ్ ఇచ్చిన విషయం ప్రస్తావనకు వచ్చి గెలుపు గుర్రం అదేనంటూ పట్టుబట్టి మరీ సీటుతో పాటు బీఫామ్ తెచ్చి తమ పనితనం ఏంటో నిరూపించుకున్నారు. ఇక శ్రీ గణేష్ కూడా వారి మాట జవదాటకుండా నడుచుకోగా ఇక ఆర్థిక వ్యవహారాలు మాత్రం బాగానే షెంటింగ్ పడినట్లు పుకార్లు వచ్చాయి. రామకృష్ణ ఒకే ఒక్కడిగా వ్యవహారాలు నడిపించకరావడం కొందరికి మింగుడు పడకపోగా ఇక ఓటమి అనంతరం ఆయన అంతటికి కారణం అంటూ వేలెత్తి చూపినంత పనిచేశారు. మీద నమ్మకం పెట్టిన మా జాతీయ పార్టీకి కానివ్వండి, రాష్ట్ర పార్టీకి కానివ్వండి, మా ఒక జిల్లా పార్టీకి కానివ్వండి, తప్పకుండా మంచి బహుమతి ఇస్తామని మేము మా కార్యకర్తలు అందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి తప్పకుండా ఇక్కడ గెలుస్తామని మేము ప్రకటిస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో తలొగ్గిన పార్టీ పెద్దలు ఈసారి మాత్రం నో ఛాన్స్ అంటూ నిర్ణయం తీసుకున్నారు. వంశతిలక్ పేరు ప్రకటనతో కొందరు నారాజ్ కాగా మరికొందరు పెద్దల వరకు ధిక్కార స్వరం వినిపించినట్లు సమాచారం. అయితే పార్టీ పెద్దలు కూడా గెలిచినా ఓడినా ఆయనకే సీటని తెలియజేయడంతో పాటు గతనాడు శ్రీ గణేష్ కు నమ్మిస్తే పరిస్థితి ఏం జరిగిందో మర్చిపోయారంటూ గుర్తుకు చేసి ఇక నిర్ణయంలో మార్పు లేదంటూ అల్టిమేట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇక బాధ్యతలు మీరేసుకోకపోతే పార్టీలో బ్యాడ్ అయ్యే అవకాశం ఉండడంతో పార్టీ ఇచ్చిన బాధ్యతతో నడుచుకోవడానికి బానుక రామకృష్ణులు సిద్ధం కాగా గతనాటిలా హడావిడి లేకుండా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేసి ర్యాలీ తీశామా, నామినేషన్ వేశామా అంటూ పూర్తి చేసేగా వాహనదారులకు ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇలా అంటూ అభ్యర్థి వంశతిలక్ చెప్పుకురాగా గతనాటి ఉత్సాహంగా కాకుండా సాదాసీదాగా బాధ్యతలు అందుకున్న నేతల్లో కాస్త నిరుత్సాహం కనిపించిన విజయం మాత్రం మాదేనంటూ తెలియజేయడం విశేషం. సో ఎండాకాలం ఉన్న దృష్ట్యా ఎవరు ఇబ్బంది పడద్దని చెప్పేసి మేము ఈ రకంగా చేశాం. అయినా కూడా ప్రజల ఆదరణ మేరకు ఒక 1000 మందితో ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. డాక్టర్ వంశతిలక్ గారిని సెలెక్ట్ చేసిన రోజే ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు, ఈసారి భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని. మరి ఈరోజు అనుకోని అదృష్టం అంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మరొకరు కంటోన్మెంట్ ఉప ఎన్నికల అభ్యర్థిగా వంశతిలక్దే కాగా ఈటల విషయంలో మాత్రం ఎక్కడ చూసినా జోస్తో ప్రచారాలు, పర్యటనలు ముందుకు సాగుతుంటే వంశతిలక్ విషయంలో మాత్రం వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా సాగుతుండగా కొత్త నేతలకు అసలు వ్యవహారంలో పట్టులేకపోవడంతో ఓ ఇబ్బంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో ముందుకెళ్తే నేతలకే పిడిపడే అవకాశం ఉండగా ఇక కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుల్లో మిగిలిన 5 జోడెద్దులుగా బండిని నడిపిస్తుండగా మరో ఉపాధ్యక్షుడు మాత్రం ఇక గెస్ట్ లోనే ఉండగా మరి ఈటల గెలుపుపై ధీమాతో ఉన్న నేతలు మాత్రం ఇక్కడ వ్యవహారంలో మాత్రం ఇంకా మీనమేషాలతో ముందుకు సాగుతుండడం విశేషం. పుష్ప అంటే ఏమనుకుంటున్నారే? పువ్వు కాదు ఫైర్. ఫైర్. ఈ విధంగా నా లక్ష్యం ఒకటే, కంటోన్మెంట్ డెవలప్మెంట్ నా ముందున్న ప్రధాన ఎజెండా. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిస్తేనే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుంది. కంటోన్మెంట్లో రాజకీయ మాఫియా కొనసాగుతుంది. డమ్మీ అభ్యర్థులు గెలిస్తేనే వారికి లాభం. నాలాంటి నాయకుడు గెలిస్తే వారి పప్పులుడకవు. మాఫియా గ్యాంగ్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్టుగా సాగుతుంది. వారి అరాచకాలను అంతమొందించే రోజులు వచ్చాయంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ చెప్తున్నారు. ఇంతకు ఎవరా రాజకీయ మాఫియా గ్యాంగ్? ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. ఈ మాఫియా గ్యాంగులు మీకు వచ్చి ఓటే అడిగితే వాళ్ళ గురించి అడుక్కుంటారు, వాళ్ళ కుటుంబాల గురించి అడుగుతారు, కానీ మీ బాగోగుల గురించి, మన కాలనీలు బస్తీలు బాగుండాలని మాత్రం ఆలోచిస్తలేదు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ మొదటిసారి తన ఆవేదనను వ్యక్తపరిచారు. 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నారని, తన లక్ష్యం ఒకటేనని, ఎమ్మెల్యేగా గెలుపొంది కంటోన్మెంట్ను అభివృద్ధిపరచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని శ్రీ గణేష్ చెప్తున్నారు. తన రాజకీయ జీవితంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు పేదల ఇళ్ల పట్టాల కొరకు పోరాటం చేశామని, బొల్లారం ఆసుపత్రి కొరకు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని శ్రీ గణేష్ చెప్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజకీయ మాఫియా కొనసాగుతుందని శ్రీ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రూమర్స్ క్రియేట్ చేసి నాయకులను ఎదగకుండా కొందరు నాయకులు చూస్తున్నారని శ్రీ గణేష్ విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉత్సాహవంతులైన ఎమ్మెల్యే వస్తే వారి పప్పులు ఉడకవని, దీంతో ఉత్సాహవంతులైన వారిని ఎమ్మెల్యే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా ఏలుతూ ఇళ్ల నిర్మాణంలోనూ అన్నకాడికి దోచుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారని, తనలాంటి ఎమ్మెల్యే వస్తే వారి ఆటలు కట్టవుతాయనే ఉద్దేశంతో అనేక రూమర్స్ లేవనెత్తుతున్నట్లు రాజకీయ పబ్బం గడుపుతున్నారంటూ శ్రీ గణేష్ విమర్శించారు. ఆటిట్యూడ్ ఏముందండి? ఆటిట్యూడ్ ఒకటే, నా విజన్ ఒకటే, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలి. మీరు అన్నట్టు వాళ్ళ చేతి కింద ఉండి వాళ్ళు గెలిపించిన వాడు చెప్పినట్టు నడవాలనేసి ఒక మాఫియా గ్యాంగ్ ఉంది. ఆ మాఫియా గ్యాంగ్ ఏంటంటే ఇలాంటి అన్ని నిందలు వేయడం, క్యాండిడేట్ని డిస్టర్బ్ చేయడం, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆ మాఫియా గ్యాంగ్కి ఏంటంటే బోర్డు మీటింగ్లాలా ఈ బిల్డింగ్ పర్మిషన్లు పాస్ చేయడం, బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మిగతా కమర్షియల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఈ మాఫియా గ్యాంగ్ ఏంటంటే ఆ గ్యాంగ్కి చేసింది ఎవరు పట్టించుకోవద్దు, వాళ్ళు వేస్తంటే వేస్తూ నో అంటే నో అన్నట్టు కావాలి. కాబట్టి వాళ్ళు అరాచకాల నుంచి కాపాడేటోడు వస్తే వాళ్ళకి నష్టం. కాబట్టి ఈ మాఫియా గ్యాంగ్ చాలా మటుకు రూమర్స్ క్రియేట్ చేస్తారు. పార్టీలు మారితే తప్పేముంది? పార్టీలు మారిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటూ శ్రీ గణేష్ ప్రశ్నించారు. తానేదో తప్పు చేసినట్లుగా క్రియేట్ చేస్తున్నారని, ఎన్నికల ముందే తాను పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ భవిష్యత్తు కోరుకోవడం జరుగుతుందని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్కు చెందిన నాయకులు ఎవరైనా పార్టీలు మారకుండా ఉన్నారా అంటూ శ్రీ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ను ఏలుతున్న నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు ఉప ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారని శ్రీ గణేష్ అన్నారు. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలా మారనోళ్ళు ఒక్క పేరు చెప్పు. మారనోళ్ళు ఎవరండి? గెలిచినాక మారిపోయిన సాయన్న, గెలిచినాక మారిపోయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు రామకృష్ణ ఎన్ని పార్టీలు మారిండు, పాండు యాదవ్ ఎన్ని పార్టీలు మారిండు, లోకనాథం ఎన్ని పార్టీలు మారిండు, శ్యామ్ ఎన్ని పార్టీలు మారిండు, కేశవరెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు. మారనోళ్ళు ఎవరు? నల్లికిలో పార్టీ మారలేదా? మారనోళ్ళు ఒక్కరు చెప్పండి. మారనోళ్ళు వీళ్ళు మారలే, నేనే ఫస్ట్ వ్యక్తిని మారినాను, నేను గెలవక ముందుకు మారినా. గత ఎలక్షన్లో కూడా డిసెంబర్లో అయినప్పుడు ప్రతి ఒక్కరు నా మీద నింద వేసడం ఏంది, గెలిచినా కూడా ఈయన పార్టీ మారుతాడు. అందుకే ఈసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అధికారంలో ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. మారాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి రోడ్ షోతో కంటోన్మెంట్ రాజకీయాలు మారాయని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మేజర్తో గెలవబోతుందన్న ధీమాను శ్రీ గణేష్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలే శ్రీరామ రక్షగా తన గెలుపుకు నాంది పలుకుతాయని శ్రీ గణేష్ ఆశాభావంతో ఉన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయంగా నిలుస్తుందని, తన గెలుపుతో కంటోన్మెంట్ రాజకీయ మాఫియాకు బ్రేక్ పడుతుందని శ్రీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి రాజకీయ మాఫియా పేరుతో శ్రీ గణేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మాఫియాలో సభ్యులెవరన్నది మాత్రం చెప్పడానికి ఆసక్తి కనపరచలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల అంశం ఇప్పుడు అందరి నోట హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో 33 నామినేషన్ రాగా అందులో 22 నామినేషన్లు స్వీకరించబడితే 10 మంది రిజెక్ట్ కాగా ఒకరు విత్డ్రా చేసుకున్నారు. మొత్తానికి 10 మంది అభ్యర్థులు చివరికి బరిలోకి దిగారు. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో మాత్రం ఈ సంఖ్య భారీగా పెరిగిపోగా 50 నామినేషన్లు చివరి తేదీ వరకు అందించగా అందులో 42 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. 8 నామినేషన్లు తిరస్కరించబడ్డగా రేపు విత్డ్రాలకు అవకాశం ఉంది. నాగినేని సరిత, సర్వే సత్యనారాయణ, నరసింహరావు, బంగారు రాజు, రాజేందర్, మన్నె శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరణకు గురిగాగా పార్టీ పేరు మీద వేసి నామినేషన్ బీ ఫారం లేని కారణంగా రిజెక్ట్ అయితే వీరిలో చాలా మంది మరో సెట్ కూడా ఇండిపెండెంట్ గా దాఖలు చేయడంతో ఆ నామినేషన్లు స్వీకరించబడ్డాయి. సర్వే సత్యనారాయణతో పాటు పలువురు ఇండిపెండెంట్లుగా సిద్ధం కాగా రేపటితో విత్డ్రాల చివరి రోజుగా ఉంది. మరి ఎవరు విత్డ్రా చేసుకుంటారు, ఎవరు బరిలో ఉంటారనేది రేపటితో తేలిపోనుండగా 23 మంది అభ్యర్థుల్లో ఎవరు మలుపు ఎలా తిరగబోతుందో వేచి చూడాలి. అదే ఆదరణ, అదే జోస్తో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగుతుంది. నాడు తండ్రి గెలుపు కొరకు, ఆ తర్వాత చెల్లెలి గెలుపు కొరకు ముందుండి పనిచేసిన నాయకులంతా తమ ఎన్నికల అనుభవాలను పంచుకుంటూ కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. డోర్ టు డోర్ ప్రచారం అంటే ఇలా ఉంటుందంటూ చూపిస్తూ
ప్రతి ఇంటి తలుపులు తట్టి నివేదితను పరిచయం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచార విశేషాలను ఓసారి చూద్దాం. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ప్రచారంలో స్పీడ్ పెంచారు. నివేదితకు సీనియర్ నాయకులతో పాటు బోర్డు మాజీ సభ్యులు తోడుగా నిలిచి ఆమె గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓటర్లకు చేరువవడమే లక్ష్యంగా నివేదిత ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న స్పందనతో గెలుపుపై మరింత ధీమాగా నివేదిత ఉన్నారు. కంటోన్మెంట్లో తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధితో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో తన చెల్లెలు గెలుపు కొరకు కృషి చేసిన సీనియర్ నాయకుల సహకారంతో మరోసారి ఉప ఎన్నికల్లో భారీ మేజర్తో గెలవబోతున్నట్లు నివేదిత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలు, మెయిన్ లీడర్స్ అందరూ మా తోడుగా ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. కేసీఆర్ గారే మళ్ళీ రావాలని మెయిన్ కోరుకుంటున్నారు. ఎంతోమంది కేసీఆర్ గారి ప్రభుత్వం రాలేదని చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా మేము ఆల్రెడీ ఒక 3 months ముందే కొన్ని మంత్స్ ముందే మేము ఇక్కడ ఆల్రెడీ పాదయాత్ర చేసింది జరిగింది కాబట్టి బాగా గుర్తు చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులోని జెండా బస్తీ, యాదవ్ బస్తీ, కాలాసిగూడ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడం జరిగిందని బోర్డు మాజీ సభ్యుడు లోకనాథన్ తెలిపారు. వార్డు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, నివేదిత గెలుపు ఖాయమని లోకనాథన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ చూస్తే సంతోషంగా ఉందని లోకనాథం అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధితో పాటు దివంగత ఎమ్మెల్యే సాయనపై ఉన్న అభిమానం నివేదిత గెలుపుకు నాంది పలుకుతుందని లోకనాథన్ ధీమా వ్యక్తం చేశారు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు మీరు ఎందుకు వస్తున్నారు, మొన్నే వచ్చిపోయారు, ఇంకా వాళ్ళు జ్ఞాపకాలు మరవలేదు, తప్పనిసరిగా మీకు ఓటు వేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. దివంగత ఎమ్మెల్యే సాయనను కంటోన్మెంట్ ప్రజలు మర్చిపోలేరని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది పార్టీని వీడినా నివేదిత గెలుపు ఖాయమని వేణుగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సాయన కుటుంబంపై ప్రజల్లో ఎంతో అభిమానం ఉందని, కంటోన్మెంట్ ప్రజలు సాయన కుటుంబానికి తోడుగా నిలుస్తారని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మన సాయన చేసిన అభివృద్ధి, సాయన చేసిన శ్రమ, మన నివేదిత గారు 100% గెలుస్తున్నారు. ఎవరు ఎంత కుట్ర పొందినా, ఏం చేసినా కానీ, ఎవరు కార్యకర్తలు గుంజుకున్నా చేసినా కానీ ప్రజలలో ఉన్నారు, 100% గెలుస్తున్నారు. జై తెలంగాణ. వార్డు అధ్యక్షుడు రవికుమార్, సీనియర్ నాయకులు అనిల్ గౌడ్, రమేష్, సుశీల్ గౌడ్, నాగభూషణం, ప్రవీణ్, ఉదయ్, ఉమేష్, ప్రశాంత్, మురళీ యాదవ్, వినయ్, సుధాకర్లతో పాటు పలువురు సీనియర్ నాయకులు ముందుండి ఇంటింటికి వెళ్లి నివేదితను పరిచయం చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి ఇంటి గోడపై బీఆర్ఎస్కే మీ ఓటు అన్న స్టిక్కర్లను అంటిస్తూ స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలతో హోరెత్తించారు. నాయకుల పరిచయాలతో ఓటర్లు సైతం నివేదితను హక్కును చేర్చుకుంటూ అభినందనలతో ముంచెత్తారు. మా అభ్యర్థిని గెలిపించండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదంటూ బోర్డు మాజీ విపి జంపర ప్రతాప్ హామీలు అందిస్తూ బస్తీవాసుల మద్దతును కూడగడుతున్నారు. దైవ కార్యక్రమాలతో ఉచిత హెల్త్ క్యాంపులో పాల్గొంటూనే ఇక తనకు పట్టున్న బస్తీలో బస్తీవాసులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని మీ సమస్యలు తీర్చారంటే శ్రీ గణేష్ కు ఓటు వేసి గెలిపించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సంకట చతుర్దశిని పురస్కరించుకొని బోయినపల్లిలోని విద్యాగణపతి ఆలయంలో శనివారం రాత్రి ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథిగా విచ్చేసిన జంపనను నిర్వాహకులు సెలవుతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించగా కార్యక్రమంలో రాము, దయానంద్, గోవర్ధన్, అనిల్, గోపిల్తో పాటు విఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ పాల్గొన్నారు. అనంతరం బాపూజీ నగర్ ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో జంపన్న పాల్గొని క్యాంపును ప్రారంభించారు. అగర్వాల్ సమాజ్ బోయినపల్లి అగ్రసెన్ బయోడేటా కంపెనీ ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు కాగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. అనంతరం 3వ వార్డులోని మడ్ఫోర్డ్ బస్తీలో పర్యటన చేపట్టడంతో పాటు కమిటీ సభ్యులతో జంపన సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ను గెలిపిస్తే సమస్యలు తీర్చే బాధ్యత తనదని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని, అందరూ ఈసారి శ్రీ గణేష్ గెలుపు కోసం కృషి చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. బస్తీలోకి వెళ్తే స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగం, కాలనీలోకి వెళితే ఇంగ్లీష్లో ధారాళంగా ప్రసంగం, మైనార్టీ ప్రాంతానికి వెళితే ఇంగ్లీష్, హిందీలో ఏకధాటిగా ప్రసంగం. ఆయన ప్రతి మాట అక్కడ ఉన్నవారిని కట్టిపడిస్తుంది. ప్రసంగం విన్నవారు ఆయనకు దాసోహం అవుతున్నారు. లేట్గా ఎంట్రీ అయినా ఆయన ప్రసంగంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. कश्मीर में गली गली में झंडा, वहाँ पर डेवलपमेंट स्टार्ट हो गया. That we will not leave you, sir. You should not leave me. I will not leave you. We will live together, sir. We will definitely. ఇంగ్లీష్లో ఏకధాటిగా ప్రసంగం చేస్తున్న ఇతడిని చూశారా? కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలక్.
ఆయనలో ఉన్న టాలెంట్ను గుర్తించిన బీజేపీ అగ్రనాయకులు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. విద్యావంతుడైన టీఎన్ వంశతిలక్కు ఏ అంశాన్నైనా వ్యక్తగా అందరినీ ఆకట్టుకునే నేర్పరిగా ఉన్నారు. ఒక్కసారిగా ఆయన ప్రసంగాన్ని వింటే అక్కడున్న వారు టీఎన్ వంశతిలక్ ప్రసంగానికి ఫిదా అయిపోతున్నారు. అయితే కంటోన్మెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన వంశతిలక్కు తక్కువ సమయం ఉండడంతో వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తీరుపై మండిపడుతూ ఆకట్టుకునేలా ప్రసంగించారు. గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపుతూ ఓటర్లను ఆలోచింపజేసే విధంగా టీఎన్ వంశతిలక్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. Because this is a centrally administered constituency, it is mandatory that double engine सरकार here 400 पार अब की बार 400 पार अब की बार फिर से एक बार मोदी सरकार कंटोनमेंट में डबल इंजन सरकार कंटोनमेंट में डबल इंजन కంటోన్మెంట్ 6వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుకా నర్మదా, బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున సారథ్యంలో ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీ, జూపిటర్ కాలనీ, జవహర్ రైల్వే కాలనీ, వాహినగర్, ఎస్బీఐ కాలనీ తదితర కాలనీలో సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. 6వ వార్డులో పట్టున్న బానుకా నర్మదా మల్లికార్జున్ పలు కాలనీల అసోసియేషన్ వాసులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ బీజేపీ అభ్యర్థి వంశతిలక్ను పరిచయం చేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ను ఓటు వేయాలని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 6వ వార్డు నుంచి బీజేపీకి పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీంతో పట్టు తగ్గకుండా బానుకా మల్లికార్జున్, నర్మదా దంపతులు కాలనీవాసులతో మమేకమవుతూ సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. एमएलए कैंडिडेट उसका बायोडाटा देखा मैं, वो एडवोकेट है हाई कोर्ट का, उसका वाइफ डेंटल डॉक्टर और उस्मानिया मेडिकल का. కాలనీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కంటోన్మెంట్లో నెలకొన్న మంచినీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఏమాత్రం కృషి లేదని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి వంశతిలక్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో నెలకొన్న నీటి సమస్యను క్షణాల్లో పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ పరిష్కారంలో విఫలమవుతున్నారని, ప్రజలు చైతన్యవంతులై డబుల్ ఇంజన్ సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. నీటి సాంద్రత పెంచేందుకు కంటోన్మెంట్కు మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ నీటి సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా సమావేశాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తున్నట్లు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈటెల రాజేందర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీఎంఆర్పీఎస్ తో పాటు ఉపకులాల సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు తెలిపి 17 పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయాలని ఈ సమావేశం. కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఉపకులాలు పూర్తి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయనున్నట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు కొరకు తామంతా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లను నియమించడంతో పాటుగా మాదిగ వర్గానికి చెందిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఈటెల రాజేందర్ తెలిపారు. చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అనేకంగా ఉన్నాయి. మరి వాటన్నిటిలో కూడా మాదిగలకు నేను పెద్దపీట ఇస్తానని మేము మొన్న కలిసినప్పుడు మాకు స్వయంగా చెప్పిండు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ముందుకెళ్తా ఉండు కాబట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని, తమ లక్ష్యం నెరవేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈటెల రాజేందర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ మోసగిస్తూ వస్తుందని ఈటెల రాజేందర్ విమర్శించారు. ఎన్నికల ముందు మరోసారి ఎస్సీ వర్గీకరణ పేరుతో మోసగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. మరి ఏదైతే క్రిస్టియన్లకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకము, పీడితుల వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీని ఓట్లేయమని అడగడము సిగ్గుచేటని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆ కాలనీ వాసులు కలిసికట్టుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని భద్రతను పెంచుకున్నారు. 1,35,000 రూపాయలతో కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తమకు సహాయంగా నిలిచిన నాయకులను అతిథిగా పిలిచి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవాన్ని బీఆర్ఎస్ నాయకుడు పనాస సంతోష్ నిర్వహించారు. కాలనీ భద్రత కొరకు
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం పట్ల కాలనీ వాసులు పనాస సంతోష్ అభినందించారు. కాలనీ అధ్యక్షురాలతో పాటు కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రి లేని ఆడకూతురి పెళ్లికి అన్ని తామే నిలబడడంతో పాటు అంగరంగ వైభవంగా వివాహం చేసి అందరికీ పెళ్లి భోజనాలను అందించి తమ గుర్తింపును మరింతగా 313 గ్రూప్ సభ్యులు పదిలం చేసుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాకు చెందిన ఓ యువతికి తండ్రి లేడు. ఆమె వివాహం నిశ్చయం కావడంతో ఆ యువతి పరిస్థితి తెలుసుకున్న 313 గ్రూప్ సభ్యులు మేం వారి కుటుంబానికి అండదండగా ఉంటామంటూ ముందుకొచ్చారు. తమతో వీలైనంతగా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు 400 మందికి భోజనాలను ఏర్పాటు చేసి దగ్గరుండి వడ్డించి పెళ్లిని విజయవంతంగా పూర్తి చేశారు. 313 గ్రూప్ సభ్యులు చేసిన సహాయాన్ని అందరూ అభినందించగా నిరుపేద కుటుంబాలకు ఎటువంటి సహాయం కావాలన్నా తాము తోడుగా ఉంటామంటూ తెలియజేశారు. అత్యవసర సమయాల్లో రక్తదానం, నిరుపేద కుటుంబంతో పెళ్లిళ్లు, రేషన్ సదుపాయం, ఆర్థిక సహాయం ఎలా ఏది కావాలని తమ వంతుగా సహాయం చేయడానికి తమ గ్రూప్ సిద్ధంగా ఉంటుందంటూ గ్రూప్ సభ్యులు తెలియజేశారు. ఆ మహిళా కార్పొరేటర్ త్రిబుల్ ధమాకా రోడ్డుకు అటువైపు సికింద్రాబాద్, ఇటువైపు మల్కాజ్గిరి, ముందుకెళ్తే కంటోన్మెంట్ 3 చెట్లు ఆ మహిళా నేతకే కలిసిరాగా మూడింటా తమ అభ్యర్థులను గెలిపించాలంటూ మహిళా మనులతో కలిసి రాత్రి పగలు లేకుండా ఎన్నికల ప్రచారాన్ని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నిర్వహించారు. మోండా డివిజన్లో 2 ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా వంశతిలక్ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని మహిళా మనులతో కలిసి నిర్వహించారు. మోండా డివిజన్లో బూత్ కమిటీ సమావేశం నిర్వహించడంతో పాటు ఈసారి బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలంటూ సూచించారు. అలకలు ఉన్న నేతలంతా సమిష్టిగా కదిలారు. ఇక అలకలు వద్దు, గెలిపే వద్దంటూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ గులాబీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా డివిజన్లో పాదయాత్రలతో ప్రచారాలతో దూసుకుపోయారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం జేహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో తనకు పట్టున్న ప్రాంతాలను కలుపుతూ ప్రచారం ముందుకు సాగగా కారు గుర్తుకు ఓటేసి బంపర్ మేజర్తో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ కరపత్రాలను పంచిపెడుతూ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదితను గెలిపించాలంటూ ప్రచారంలో మోండా డివిజన్ నాయకులు అశోక్, సతీ, క్రిస్టోఫర్, ప్రవీణ్, సాయి ప్రసాద్, సందీప్, వంశీ, వెంకటేష్, జోడి బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గులాబీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఉద్యమ నాయకుడు రంగంలోకి దిగారు. తనకు గట్టి పట్టున్న 5వ వార్డులో ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ అభివృద్ధి గులాబీ పార్టీ ద్వారానే సాధ్యమైందని, మరలా తమ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమంటూ ఉద్యమ నాయకుడు పెద్దల నరసింహ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 5వ వార్డులోని జ్యోతి కాలనీ, 108 బజార్, బృగ్భాండ్ కాలనీతో పాటు పలుచోట్ల మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి ఇంటికి గులాబీ కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు తమ అభ్యర్థులను గెలిపిస్తే గతనాటిలాగే అభివృద్ధి కొనసాగుతుందంటూ తెలియపరిచారు. ప్రచారంలో సత్యనారాయణ, గిరి, రావు, గురు, శివ, యాదగిరి, కాసిం, దశరథ్, పోసెట్టి, రాజేతన్, మాము, నవీన్, సురేందర్తో పాటు పలువురు పాల్గొనగా కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలంటూ పెద్దల నరసింహ విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డుకు చెందిన శాంసన్ సూర్యకాంత్ కు కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ మైనార్టీ పదవిని పార్టీ పెద్దలు అందించారు. శాంసన్ సూర్యకాంత్ ను కంటోన్మెంట్ నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ గా నియమిస్తూ సికింద్రాబాద్ డీసీసీ మైనార్టీ చైర్మన్ మహమ్మద్ మోహిన్ ఖురేషీ నియామక పత్రాన్ని అందించగా తనకు బాధ్యతలు అందజేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్థానిక మైనార్టీ నాయకులు సిరాజ్ తో కలిసి పలువురు పార్టీ పెద్దలను సూర్యకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎంపీ అంజనీ కుమార్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు పలువురిని కలిసి ఆశీర్వచనాలు తీసుకుని వారిని సన్మానించారు. మోండా డివిజన్ మారడపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలర్ఫుల్ గా దర్శనమిచ్చారు. కాంగ్రెస్ జెండాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్డి నగేష్ యాదవ్, డివిజన్ మహిళా అధ్యక్షులు ధనలక్ష్మి సారథ్యంలో మారడపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని అందజేయడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్లను ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆర్డి నగేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాబురావు, సల్మాన్, గౌతమ్, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన 2వ వార్డు నాయకులు ఇక తమ బల నిరూపణకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఇదిగో మా బలం అంటూ ఆయనకు చూపించారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన నరేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నరేష్తో పాటు 2వ వార్డుకు చెందిన పలువురు సీనియర్ నాయకులు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్స్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటిసారి తమ వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడంతో విజయవంతం చేసేలా 2వ వార్డు కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా ముందుండి ప్రచారాన్ని కొనసాగించారు. 2వ వార్డు రసూల్పుర, సిల్వర్ కాంపౌండ్, ఇలాహీ మసీద్, 105 గల్లీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం శ్రీ గణేష్ చేపట్టారు. సీనియర్ నాయకులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన నరేష్తో పాటు ఆయన టీం సభ్యులు ముందుండి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను పరిచయం చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాన్ని కొనసాగించారు. మొదటిసారి ప్రచారానికి వచ్చిన శ్రీ గణేష్ కు వార్డు ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. జై కాంగ్రెస్ నినాదాలతో స్థానిక పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. 2వ వార్డు ప్రజల ఆదరణ చూస్తుంటే భారీ మెజార్టీతో తన గెలుపు ఖాయమన్న ధీమాను శ్రీ గణేష్ వ్యక్తం చేశారు. రఫీక్, బాలరాజ్, తౌఫీక్, సాగర్, రహుద్దీన్, బ్రహ్మం, హమీద్, గౌస్, శ్రీను తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు అజుమ్ నగర్ కి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పికెట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శ్రీ గణేష్ ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎస్కే బ్రదర్స్ టీం సభ్యులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బోయినపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగ్గుల మహేశ్వర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలిపే లక్ష్యంగా తామంతా కలిసికట్టుగా పనిచేయనున్నట్లు ఎస్కే బ్రదర్స్ టీం సభ్యులు తెలిపారు. గోరు, సమద్, అజీజ్, ఇబ్రాహీం, గౌస్, ఇమ్రాన్, ఇబ్బు, అర్జున్, చోటు, అన్వర్, ముజ్జు తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీం సభ్యులంతా కలిసికట్టుగా జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం 2వ వార్డు మార్గదర్శి కాలనీ, ఆవంతి కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 2వ వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని టీఎన్ శ్రీనివాస్ అన్నారు. బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు 2వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మల్కాజ్గిరి పార్లమెంటుతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్ ఔస్, షెహబ్ అలీ, తబ్రేజ్, జాకిరుద్దీన్, జిలానీతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు శ్రీ గణేష్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 5వ వార్డు సంజీవనగర్కు చెందిన పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీ గణేష్ ను భారీ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమని నాగేంద్ర యాదవ్ తెలిపారు. శ్రీను, మాణిక్యం, బాలరాజ్, రమేష్, సురేష్, శివ, శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ప్రతి ఇంటికి బీఆర్ఎస్ కరపత్రం చేరడమే లక్ష్యంగా వార్డు నాయకులు గ్రూపులుగా ఏర్పడి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితలను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలతో మోసగిస్తుందంటూ ప్రజల్లో అవగాహనను కిరణ్ కుమార్ కల్పించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రవి, యాదగిరి, అశోక్, కిషోర్, టింకు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని అరుణ్ ఎన్క్లేవ్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులతో అల్పాహార విందు కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలకులు పాల్గొని కాలనీ వాసులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బీజేపీకి ఓటు వేసి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, సీనియర్ నాయకుడు నరసింహరావు, బానుక నర్మదా మల్లికార్జున్, విజయానంద్, సతీష్, వార్డు అధ్యక్షులు ప్రశాంత్ ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సామ్రాట్ కాలనీ, అంజయ్ గార్డెన్, లలితానగర్ కాలనీ, శ్రీరంగ గార్డెన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్ 3వ వార్డు మట్ఫోర్ట్ అంబేద్కర్ నగర్లో బీఆర్ఎస్ యూత్ నాయకుడు రాకేష్ మాదిగ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని కోరారు. రమేష్, పరశురాం, వంశీ, జానియల్, కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.
నూతన వధువరులకు తన వంతు సాయాన్ని అందించి వారింట ఆనందంతో పాటు మంచి గుర్తింపును కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత దక్కించుకున్నారు. మట్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ కు చెందిన ప్రేమికుల ప్రేమ వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకరించగా నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ఏదైనా సహాయాన్ని అందించాలంటూ స్థానిక నాయకులు నివేదితకు విన్నవించారు. దీంతో నూతన వధువరులకు తన వంతుగా సన్నిహితుల ద్వారా పుస్తే మట్టలు అందించడంతో పాటు వారి నూతన దాంపత్యానికి తన వంతు సహాయంతో పాటు ఆశీర్వచనాలు అందించారు. నివేదిత అందించిన సహాయంపై బస్తీవాసులు ఆనందం వ్యక్తం చేయగా గుడిసెవాసులంతా ఈ పెళ్లికి పెద్దలుగా మారి అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించారు. వధువరులను బీఆర్ఎస్ అభ్యర్థి ఆశీర్వదించడంతో పాటు తన ఆశీర్వచనాలు అందించి బస్తీలో ఎటువంటి సహాయం కావాలని ఉన్నా నేనున్నానంటూ తెలియజేశారు. కార్యక్రమంలో సాంబా, అశోక్, వెంకటరాములు, అశోక్ రంగప్ప, నాగన్న, మహేష్, భాస్కర్, వెంకట్, రామాంజీ, నరేష్, మారప్ప, నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు. నిన్నటి వరకు ప్రేమికులుగా ఉన్న శశికుమార్, కీర్తిలు నేడు ఒకటి కాగా వారి వివాహ వేడుకను గుడిసెవాసులంతా అట్టహాసంగా నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.